ఇది మనకు ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. దీంట్లో మనకి ఒక థర్డ్ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇచ్చిండ్రు, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఆన్సర్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఇవ్వబడ్డది ఏంటంటే సెక్షన్ ఏ నుంచి గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ థర్డ్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇచ్చిందో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ వెర్బల్ ఎనాలజీస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. అంటే జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చినవి మనం ఒకసారి వినండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి యాక్చువల్గా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇది కొంచెం ఎర్రర్ ఇచ్చిండు. హంగ్రీ ఈట్, తర్వాత మనకి టైర్డ్ రెస్ట్ అనేది ఆప్షన్ ఉండే, కానీ ఇక్కడ కొంచెం చేంజెస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు హంగ్రీ ఈట్ దానికి రిలేటెడ్ వర్డ్ కాబట్టి ఇక్కడ హ్యామర్ అనేది ఏంటి, మనకు ఒక టూల్, ఇది ఒక పరికరం కాబట్టి అట్లా రాస్తాం. అంటే మనకి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్కి ఉన్న రిలేషన్ ఏంటో కంపేర్ చేసుకొని తర్వాత ఇవ్వబడ్డ ఆప్షన్కి సూటబుల్ వర్డ్ ఏముంది అనేది చెక్ చేసుకొని రాస్తాం. ఇక్కడ మనకి సెల్ఫిష్ అంటే ఏంటంటే స్వార్థం, దాంట్లో కంపాషన్ అంటే ఏంటంటే ఉదారంగా ఉండడం, లిబరల్గా ఉండడం. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సెల్ఫిష్ అనే దానికి ఆపోజిట్ వర్డ్. ఇక్కడ మనకి చైల్డిష్ అనేది ఇవ్వడం జరిగింది కదా, దానికి సంబంధించి మనం వర్డ్ని చూజ్ చేసుకోవాలి. ప్లేఫుల్నెస్ ఉంది, ఇమాజినేషన్ ఉంది, తర్వాత ఇంటెలిజెన్స్ అనేది ఉంది, మెచ్యూరిటీ అనేది ఉంది. అంటే చైల్డిష్కి ఏంటి, చైల్డిష్ అంటే చిన్నపిల్లల్లో ఉండడం, మెచ్యూరిటీ అంటే కొంచెం తెలివితో ఆలోచనతోటి ఉండడం. కాబట్టి ఆప్షన్ని చూజ్ చేసుకుంటాం మనం. తర్వాత ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నియర్ బై అనేది ఉంది. నియర్ బైకి ఇచ్చిన సూటబుల్ వర్డ్ ఏంటంటే డిస్టాంట్. అంటే దానికి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఈ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అనేది ఏంటంటే ఆపోజిట్, నియర్ బై, డిస్టాంట్. అంటే మనకి దానికి రిలేటెడ్ వర్డ్ని మనం చూసుకోవాలి. ఇక్కడ టిమిడ్ అనేది వర్డ్ ఇవ్వడం జరిగింది. టిమిడ్ అంటే ఏంది, పిరికివాడు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది, ధైర్యవంతుడు. కాబట్టి బ్రేవ్ అనే ఆప్షన్ మనం చూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి నెక్స్ట్ వర్డ్ ఏంటి, కాంట్రాక్ట్, అగ్రిమెంట్. అగ్రిమెంట్లో మనకి కాంట్రాక్ట్ అనేది ఒక భాగం, కాంట్రాక్ట్లో అగ్రిమెంట్ అనేది భాగం. ఇట్లానే మనకి పోయంలో ఏంటిది, లిమ్రిక్ అనేది ఒక వన్ టైప్ ఆఫ్ పోయం. అది తర్వాత మనకి నెక్స్ట్ బిగ్ అనే దానికి హ్యూజ్ అంటే బిగ్ పెద్దది, హ్యూజ్ అంటే పెద్దది. అంటే ఈ రెండు ఏంటి, సినోనిమ్స్ ఉన్నాయి. దీనికి రిలేటెడ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇక్కడ మనకి టైనీ అంటే గుడ్, హ్యాపీ, స్మాల్ అనేది ఇచ్చిండు. టైనీకి సూటబుల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే స్మాల్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇట్లా ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ ఆప్షన్ ఏది ఉందో వెతికి మనం రాయాల్సి ఉంటుంది. అట్లాగే ఇంకొక క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, అది చూద్దాం. ఇక్కడ మనకి ఫాలో వెర్బల్ ఎనాలజీస్, వర్డ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూద్దాం, మిల్క్ వైట్. అంటే మనకి ఏంటంటే ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇవ్వబడ్డ ఆప్షన్కి మ్యాచ్ అయ్యే వర్డ్ కింద ఇవ్వబడ్డ 4 ఆప్షన్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. మిల్క్ వైట్ అని ఇచ్చినప్పుడు హనీ అనే దానికి మ్యాచ్ అయ్యే ఎక్స్ప్రెషన్ ఏముందో
ఒకసారి మనం ఇవ్వబడ్డ 4 ఆప్షన్స్ని కేర్ఫుల్గా చదివితే వీ విల్ గెట్ ద ఆన్సర్. హనీ అనేదానికి ఏంటి, గుడ్ కాదు, కాస్ట్లీ కాదు, తర్వాత మనకి స్టిక్కీ అనేది ఉంది, హెల్దీ అనేది ఉంది. ఇప్పుడు హనీ అనేది ఎట్లా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి యూ కెన్ చూస్ స్టిక్కీ. బిగ్, హ్యూజ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఉంది. ఇదేంటి, 2 సినానిమ్స్ అంటే సిమిలర్గా ఉండే పదాలు ఉంటాయి కదా. బిగ్ అన్నప్పుడు హ్యూజ్ అనేది ఇచ్చిండు. టైనీ అనే దానికి రిలేటెడ్గా ఏంటంటే స్మాల్. సో మనకి అప్, డౌన్, తర్వాత మనకి లెఫ్ట్ అనేదానికి రైట్. సో ఇక్కడ మనకి గార్లిక్, ఆనియన్ అండ్ కాలీఫ్లవర్. సో నెక్స్ట్ మనకి గార్లిక్, ఆనియన్, రాడిష్, కాలీఫ్లవర్లో గార్లిక్ అండ్ ఆనియన్, రాడిష్ సిమిలర్గా ఉంటుంది, కాలీఫ్లవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్లూట్, వయలిన్, సెల్లో వీటికి డిఫరెంట్గా ఉండే వర్డ్ ఏంటంటే ఫ్లూట్. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ ఉంది, ఇది చూడొచ్చు మనం. రోజ్, ఫ్లవర్, హ్యామర్. హ్యామర్ అనేది ఏంటి, ఒక టూల్. సో అట్లా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సెక్షన్ నెంబర్ వేసేసి ఆన్సర్ చేస్తాం. పెన్సిల్, రైట్. నైఫ్ అనే దాని యొక్క క్వాలిటీ ఏందో రాస్తాం. పెన్సిల్ అనేది ఏంటి, రాస్తుంది. నైఫ్ అనేది ఏంటి, కట్. తర్వాత బనానా, ఎల్లో. క్యారెట్కి సంబంధించి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, బ్లూ, రెడ్, ఆరెంజ్, పింక్. ఆరెంజ్ అనేది రాస్తాం. సో హంగ్రీ, ఈట్. టైర్డ్ అనే దానికి సూటబుల్ వర్డ్ ఏంటి, అలసిపోయినప్పుడు ఏంటి, రెస్ట్ తీసుకుంటాం కాబట్టి 4th ఆప్షన్ రెస్ట్. అప్, డౌన్. లెఫ్ట్ అనేది ఇచ్చారు కాబట్టి దానికి సూటబుల్ ఎక్స్ప్రెషన్ రైట్. సో ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవి మనం చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ అనేది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చదవండి ఒకసారి. సినానిమ్స్ చూడండి, అంటే ఎనాలజీ టైప్ ఏంటి, సినానిమ్స్ ఇవ్వచ్చు, లేదంటే యాంటోనిమ్స్ ఇవ్వచ్చు. అంటే ఒక ఫంక్షన్ కూడా సినానిమ్స్ అంటే సిమిలర్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం, ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో బిగ్, హ్యూజ్ అనేది ఇచ్చినప్పుడు టైనీ అనే వర్డ్ ఇస్తే స్మాల్ అని ఎట్లా ఐడెంటిఫై చేసినాం అంటే మనకు ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే యాంటోనిమ్ ఉందా, సినానిమ్ ఉందా. తర్వాత ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక పని. ఫోర్క్ అనేది ఏంటి, తినడానికి, ఈట్ యూజ్ చేస్తాం. నైఫ్ అనేది కట్ చేయడానికి. డిగ్రీ అనేది ఏంటంటే దాని యొక్క స్థాయి, కోల్డ్, ఫ్రీజింగ్. సో మనకి ల్యాక్ అంటే లేకపోవడం. క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటంటే ఒక లక్షణం. కరేజ్, హీరో. పార్ట్ టు హోల్ అంటే మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్డ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, అంటే సెంటెన్స్లో ఒక భాగం వర్డ్గా చెప్పొచ్చు. తర్వాత మనకి లీఫ్, ట్రీ, మంత్, ఇయర్. టైప్ ఆర్ కైండ్, ఆరెంజ్, ఫ్రూట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, స్పిన్, డిజీ, ఫైర్, బర్న్. అంటే ఏంటి, కారణము తర్వాత ఎఫెక్ట్, ఫలితం అది సూచిస్తుంది. సో ఇది కొంచెం జూమ్ చేసి చూసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్లో చూస్ ద సెంటెన్స్ దట్ మేక్ సెన్స్ యాజ్ పర్ ద ఎనాలజీ. అంటే మనకి ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫంక్షన్ అనేది ఇచ్చినప్పుడు ఒకటి చేసే ఫంక్షన్ ఏంటిది, దాంట్లో ప్రాపర్గా ఉన్న సెంటెన్స్ ఏది అనేది
ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక సెంటెన్స్ని 2-3 సార్లు చదివితే మనకు క్లారిటీ వస్తుంది. ఏ కార్ ఈజ్ యూజ్డ్ టు వాక్ అంటే ఇది మనకి ప్రాబబుల్ అనిపిస్తలేదు కదా. ఏ కార్ ఈజ్ యూజ్డ్ టు వాక్ అనేది కాదు. ఏ హౌస్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ అనేది కాదు. ఏ కప్ ఈజ్ యూజ్డ్ టు డ్రింక్ అది మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత టైప్, కైండ్ ఒక రకం లేదంటే ఒక తరగతికి చెందింది. సో మనకి ఇలా చూడండి, సాల్మాన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిష్, రైస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డెజర్ట్, ప్యారెట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్. అంటే రైస్ అనేది వన్ కైండ్ ఆఫ్ స్వీట్ కాదు, ప్యారెట్ అనేది వన్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ కాదు. ఈ రెండు మనకి కాదు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యే వర్డ్ ఏంటంటే సాల్మన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిష్. క్యారెక్టరిస్టిక్లో ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రెయిన్ ఈజ్ టు సింగ్ అది కాదు. ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ టు బి ఇంట్రెస్టింగ్. ఎట్లయినా ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, బోరింగ్గా ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ బుక్. ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఈజ్ టు బి కోల్డ్. సో మనకి ఇది దీని యొక్క లక్షణం. ఐస్ క్రీమ్ అంటే చల్లగానే ఉంటుంది కాబట్టి ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఈజ్ టు బి కోల్డ్. సో మనకి పార్ట్ టు హోల్, ఏ సిస్టర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హోమ్, ఏ వర్డ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్, ఏ విండో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కప్బోర్డ్. ఇలా మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ విండో ఈజ్ ఏ వర్డ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. సో మనకి డిగ్రీలో సంథింగ్ దట్ ఈస్ స్క్రంప్షియస్ ఈజ్ వెరీ టేస్టీ. స్క్రంప్షియస్, టేస్టీ అనేవి సిమిలర్గా ఉండే వర్డ్స్, అది మనం కరెక్ట్ ఆప్షన్. ఇలా ఈ ఎక్సర్సైజ్ చూద్దాం. బిగ్, హ్యూజ్, టైనీ అనేది వచ్చినప్పుడు స్మాల్. ఆమ్నేషియా, మెమోరీ. ఆమ్నేషియా మెమోరీ రిలేటెడ్ ఉంది కదా. పెరాలసిస్ అనేది దేనికి సంబంధించినదంటే పార్ట్స్కి కాబట్టి లిమ్స్ అని రాస్తున్నాం. హోమ్లెస్ అనే దానికి రిలేటెడ్ వర్డ్ ఏమి ఇచ్చిండు, హోమ్. అన్ఎంప్లాయిడ్ కాబట్టి అన్ఎంప్లాయిడ్కి సంబంధించిన వర్డ్ ఏంటంటే జాబ్. సో మనకి మిల్క్, వైట్, హనీ, స్టికీ. సెల్ఫిష్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే కంపాషన్. ఇక్కడ మనకి చైల్డిష్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే మెచ్యూరిటీ. కాంట్రాక్ట్, అగ్రిమెంట్ ఈ రెండు రిలేటెడ్ వర్డ్స్. తర్వాత లిమ్రిక్, పోయం. కన్క్లూజన్ అనేది ఎస్సేలో కన్క్లూజన్. సో మనకి ప్లేలో ఒక సీన్. తర్వాత నియర్ బై, డిస్టాంట్ అపోజిట్ వర్డ్స్. టిమిడ్, బ్రేవ్. సో తర్వాత మనకి ఎనిగ్మా, మిస్టీరియస్ సినోనిమ్సే. బైగాట్, ప్రెజుడిస్ సిమిలర్గా ఉన్న వర్డ్స్. బ్లాటెంట్, ఆబ్వియస్ ఇట్లా సిమిలర్గా ఉన్న వర్డ్స్ ఏంటంటే పవర్ఫుల్, డామినెంట్. సో ఇవి మనకి ఆడ్ వర్డ్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి 5 మార్క్స్కి అడుగుతున్నాడు. సో ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చదువుకుంటే ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఈజీ అవుతుంది.